to VN వాయిస్ ఆఫ్ నేషన్. రుద్రారం జీపీఆర్ వెంచర్లో భూమోసం ఆరోపణలు, ఫ్లాట్ ఓనర్లు ఆందోళన. సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని జీపీఆర్ వెంచర్లో భూమోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమ పట్టేదారు పాస్బుక్లు, డబుల్ రిజిస్ట్రేషన్లపై ఫ్లాట్ ఓనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఒక 3,800 గజాల చదరపు గజాల ప్లాట్లు కొన్నాను. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా కొన్నాను, జీపీఆర్ హౌసింగ్ లిమిటెడ్ ద్వారానే. అయితే జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక లేఅవుట్ తయారు చేసినారండి. అది శ్రీ సాయినాథ్ గార్డెన్స్ రుద్రారం విలేజ్ అని. ఒక 72 సర్వే నెంబర్స్ 64, 74, 75, 78 అన్ని మొదలుకొని 984 వరకు 948 వరకు 72 సర్వే నెంబర్లలో వాళ్ళు లేఅవుట్ తయారు చేసినారు. జీపీఆర్ హౌసింగ్ శ్రీ సాయినాథ్ గార్డెన్ పేరు మీద. శ్రీ సాయినాథ్ గార్డెన్ రుద్రారం 2000లో చేసినారు. 2000లో చేసినారు. వాళ్ళు గ్రామ పంచాయతీ రుద్రారం వాళ్ళది రిజల్యూషన్ కూడా, గ్రామ పంచాయతీ జనరల్ బాడీ మీటింగ్లో రిజల్యూషన్ కూడా అప్రూవ్ చేయించుకున్నారు. ఈ 72 సర్వే నెంబర్లు 218 ఎకరాలు, మొత్తం 218 ఎకరాల జాగాకు వాళ్ళు లేఅవుట్ తయారు చేసి, మరి 24/4 నాడు గ్రామ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవ్ అయిపోయింది. అది అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీ కేసన శ్రీనివాసరావు అంటే జనరల్ మేనేజర్ ఆయన పేరు పెట్టుకుంటూ, జనరల్ మేనేజర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ పేరు పెట్టుకొని ఆయన 3,000 వరకు ప్లాట్లు మొత్తం జీపీఆర్ వెంచర్లో మొత్తం 3,500 ప్లాట్లకు 3,000 వరకు అమ్మినాడు. మాకు తెలిసినంత వరకు చెప్తున్నాము. అయితే వాడు ఒకటి 3264/98 ఒక డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్ పెట్టి మొత్తం అమ్మేస్తున్నాడు. ఆయన జీపీఆర్కి ఏం సంబంధం లేదు, నాది ఓన్ కెపాసిటీలో అమ్మినాను అంటున్నాడు. కానీ కాదు, అది ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో మొత్తం 862, 872, 882 అని ఒక 12 సర్వే నెంబర్లను మాత్రం వేసి ఆ మొత్తం ఈజ్ డెలివర్డ్ ఆల్ ది పొజిషన్. ఆయన ఒక్కడే కాదు, జీపీఆర్ హౌసింగ్ కూడా వచ్చినారు. వాళ్ళ ఏజెంట్ ఇక్కడ సురేందర్ రెడ్డి అని ఒక ఏజెంట్ ఉండే, ఆ ఏజెంటు మళ్ళీ జీపీఆర్ హౌసింగ్ స్టాఫ్ కూడా వచ్చి అందరికీ పొజిషన్ చూపెట్టినారు. 500 వరకు ఆల్రెడీ ప్లాట్లు వేసి నంబర్లు కూడా వేసినారండి. వాళ్ళు ప్లాట్ నెంబర్లు కూడా వేసినాడు. ఎందుకంటే ఆ రోజు జరగగానే మాకు ఫోన్ల ద్వారా రాగానే పొజిషన్కి వచ్చాము. వచ్చిన తర్వాత అవంతా లోపల అక్కడక్కడ కుడుతుంటే నరసింహారెడ్డి గారు అని లోకల్ అతను ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ పంపించేశాడు, భయపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ. అంత లోపల పోలీసు వచ్చారు కాబట్టి మేము పోలీసు వాళ్ళను భరతరెడ్డి గారు 108కు ఫోన్ చేసి పిలవగానే వాళ్ళు వచ్చారు. వచ్చినాకనే మేము అందరం కలిసి సిఐ దగ్గరికి వెళ్ళాము. సిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను కూడా జైన్ను పిలిచారు. పిలిచిన తర్వాత మేమందరం కలిసి జైన్ గురించి బాగా ఆర్గ్యుమెంట్ చేసి మా కేసు బుక్ చేయాలంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసిండు. మేము అందరం కూడా కాంప్లైంట్ ఇస్తామంటే అందరికి అవసరం లేదు, ఎవరొకరు చేయండి అంటే అందరు కలిసి అందరు కలిసి మేము కాంప్లైంట్ ఇచ్చాము. ఆ కాంప్లైంట్ ఇప్పటివరకు కూడా దాన్ని ఏం చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నాం తప్ప వేరేది ఏం చేస్తలేదు. ఉంది, మాకు ఆ హక్కు ఉంది, అది ఇవ్వడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. అక్కడ 200 చోట 60 ఇస్తామని వాళ్ళని మభ్యపెట్టి రిజిస్ట్రేషన్స్ అని, దానికి అసలు ఎక్కడుందో కూడా వాళ్ళకి చేసిన వాళ్ళకి వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ చేతుల్లో లేదు. మళ్ళీ అది కాకుండా ఎక్కడ ఇస్తున్నారో కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు.